తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నెల రోజుల వ్యవధిలో అమాంతం పెరిగిపోయాయి. మార్కెట్లో ప్రస్తుతం బీన్స్ కిలో 90, క్యాప్సికం 80, చిక్కుడు 75, పచ్చిమిర్చి 60 రూపాయలు పలుకుతుంది. వర్షాభావ పరిస్థితులతో కూరగాయల సాగు తగ్గింది. ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 10% పెరిగాయి. తెలంగాణలో ప్రతి ఏటా 12.94 లక్షల ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగవుతూ ఉంటాయి. 60% పంటల సాగు వానాకాలం సీజన్కు ముందే ఏప్రిల్లో మొదలవుతుంది. జూన్ వరకు పంటలు చేతికొస్తాయి. దీంతో అందుబాటు ధరలో లభిస్తాయి. జూలైలో ధరలు మరింత తగ్గుతాయి. ఈసారి సాగు ఆశాజనకంగా ప్రారంభమైన జూన్లో వర్షాభావం నెలకొనడం ధరల పెరుగుదలపై ప్రభావం చూపింది. టమాటోతో పాటు బెండ, కాకర, గోరుచిక్కుడు, దోస, బీర, దొండకాయ తోటలు దెబ్బతినడంతో దిగుబడి తగ్గింది. ఇక వానాకాలం సీజన్లో దాదాపు 6 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగు కావాల్సి ఉండగా ఈ సీజన్లో 4.2 లక్షల ఎకరాల మేరకే వేశారు. సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో 30% మేరకు పంటలు సాగు తగ్గింది. ఇక డిమాండ్కు అనుగుణంగా మార్కెట్కు కూరగాయలు రాకపోవడంతో జూన్లోనే ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఈ నెలలో మరింత మండుతున్నాయి. రాష్ట్రంలో సాగు తగ్గడంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. మార్కెట్లు, దుకాణాల్లో రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. వచ్చే శ్రావణ మాసం నుంచి శుభకార్యాలు ఉండటంతో రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పచ్చిమిర్చి కూరలో వేయకుండానే ఘాటెక్కుతుంది. క్యాప్సికం కన్నీళ్లు పెట్టేస్తుంది. క్యారెట్ను టచ్ చేయాలంటేనే కొనుగోలుదారులు భయపడుతున్నారు. కోలార్ నుంచి వచ్చే కూరగాయలను సామాన్యులు కొనే పరిస్థితుల్లో లేరు. నెల్లూరు మార్కెట్లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. 500 రూపాయలతో కూరగాయలు కొనుగోలు చేస్తే 2 రోజులు కూడా రాని పరిస్థితి కనిపిస్తోంది. గతంలో 40 రూపాయలున్న పచ్చిమిర్చి ప్రస్తుతం 90 నుంచి 100 రూపాయలకు అమ్ముతున్నారు వ్యాపారస్తులు. వంకాయ ధర 40 నుంచి 80 రూపాయలకు పెరిగింది. ఇక బీన్స్ 50 నుంచి 80 రూపాయలకు పెరిగింది. క్యాప్సికం సెంచరీ కొట్టేసింది. క్యారెట్ 50 రూపాయలకు పైగానే అమ్ముడవుతుంది. నెల్లూరు మార్కెట్లో కూరగాయల ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499388881. మార్కెట్లో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. నిన్న మొన్నటి వరకు కిలో 40 రూపాయలు ఉన్న కూరగాయలు కూడా ఇప్పుడు దాదాపు 70 నుంచి 90 రూపాయలు ధర పలుకుతుండడంతో కొనుగోలుదారులు కూరగాయలు కొనాలంటేనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటిని టచ్ చేయాలంటేనే షాక్ కొడుతున్నటువంటి ధరలు మనకు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పచ్చిమిర్చి కిలో 40 రూపాయలు ఉండగా ఇప్పుడు అమాంతం 90 రూపాయలు పెరిగింది. అలాగే క్యాప్సికం కూడా 40 నుంచి 80 రూపాయలకి పెరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం నెల్లూరులోని ఏసీ మార్కెట్లో ఉన్నాం. ఏసీ మార్కెట్ ఇక్కడి నుంచి ఆ జిల్లాలోని అన్ని ప్రాంతాలకి కూరగాయలు హోల్సేల్గా వెళ్తూ ఉంటాయి. చిరు వ్యాపారులందరూ కూడా ఇక్కడి నుంచే కొనుగోలు చేసి ఆ వీధిన అమ్ముతూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తూ ఉంటారు. అయితే కూరగాయల ధరలు ఎందుకు పెరిగాయి, ఎంత పెరిగాయి అనే విషయాన్ని కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్నా, ఎట్లా ఉన్నాయి కూరగాయల ధరలు? కూరగాయల ధరలు పెరిగాయా, తగ్గాయా? కూరగాయల ధరలు కొద్ది రోజుల నుంచి పెరిగాయి సార్ బాగా. ఎందుకు పెరిగాయి అసలు? ఇది కోలార్ నుంచి వస్తాయి క్యారెట్, బీట్రూట్, బీనీస్ ఇట్లాంటివన్నీ. అక్కడ దిగుబడి తక్కువ అయితే కొంచెం రేట్లు పెరుగుతాయి. దానివల్ల కొంచెం పెరుగుతాయి రేట్లు. కొనుగోలుదారులు గతంలో 500 పెట్టుకుంటే దాదాపు వారం రోజులు వచ్చేవి. ఇప్పుడు 500 పెట్టుకుంటే 2-3 రోజులు కూడా రావట్లేదు. సో అసలు కొనుగోలు ఇక్కడ రావడం లేదు. అక్కడ పెరిగాయి కాబట్టి ఇక్కడ రావట్లేదు. కొనుగోలుదారులు ఎక్కువగా వచ్చి ఇంతకుముందు క్యారెట్ 40 రూపాయలు ఉండేది కిలో, ఇప్పుడు 60 రూపాయలు. ఆ నుంచి వచ్చే కోలార్ నుంచి వచ్చే సరుకు అక్కడ 51 రూపాయలు, 52 రూపాయలు ధర. ఇక్కడ కిరాయితో పాటు 55 రూపాయలు చేరుతుంది. 5 రూపాయలు ఆదంతో 60 రూపాయలు అమ్ముతున్నారు క్యారెట్. బీట్రూట్ 40 రూపాయలు, గతంలో 20 రూపాయలు, 25 రూపాయలు ఉండేది, ఇప్పుడు 40 రూపాయలకు వచ్చింది. పచ్చిమిర్చి ఈరోజు 80 రూపాయలు, 70 నుంచి 80 రూపాయలు దాకా ఉంది. అక్కడ దిగుబడి తక్కువ ఉంది. దానివల్ల ఇప్పుడు జూలై మాసంలో మిరపకాయలు దిగుబడి తక్కువ. 500. మన జిల్లా నుంచి కూడా వంకాయలు మన జిల్లా నుంచి కూడా వస్తుంటాయి కదా, అన్నీ లోకల్లోనే వస్తాయి. వంకాయలు లోకల్ నుంచి వస్తాయి, బయట ఊరు నుంచి కూడా వస్తాయి. క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి. నాణ్యం బట్టి ఉంటుంది. సో ఏదైతే నాణ్యతను బట్టి కూరగాయల ధరలు పెరుగుదల కనిపిస్తోందని చెప్పేసి వ్యాపారస్తులు చెప్తున్నారు. గతంలో 500 పెట్టుకుంటే వారం రోజులు వచ్చే కూరగాయలు ఇప్పుడు కేవలం 2-3 రోజులకే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు అలా ఎట్లా ఉండే కూరగాయల ధరలు?
అన్నీ డిమాండ్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. పచ్చిమిరకాయలు ఎంత? 100 రూపాయలు కిలో, బీనీస్ కిలో 100, క్యాప్సికం కిలో 100, వంకాయలు కిలో 80, క్యారెట్ 60, బెండకాయ 40, కారకాయ 60, గోరుచిక్కులు 40. మొత్తం 80 రూపాయలు 100 రూపాయలు చెప్తున్నారు. కొనుగోలుదారులు కొంటున్నారు అసలు? వచ్చే ధరకి కొంటాం. ఆ రేటు ఎంత వస్తుందో ఆ ధరకి బట్టి అమ్ముతాం. 10 రూపాయలు మార్జిన్. ఇప్పుడు 80 రూపాయలు 100 రూపాయలు ఉన్నాయి. గతంలో ఎంత ఉన్నాయి? గతంలో అంటే అప్పుడు వంకాయలు 50-60 ఉండింది, క్యారెట్ కానీ 40-50 ఉండింది, 60 రూపాయలు. 60, 70, 80, 90, 100 రూపాయల లోపల ఉన్నాయి. దాని తక్కువ రేటు ఏముందంటే గోరుచిక్కుళ్ళు, బెండకాయలు, దొండకాయలు, ఉల్లగడ్డలు, ఇంకేమైనా కొరవన్నీ రేట్ ఎక్కువగానే ఉంది. సో ప్రధానంగా పచ్చిమిర్చి, క్యారెట్ ఆ కోలార్ వంటి ప్రాంతాల నుంచి రావడంతో అక్కడే డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో రేట్లు అధికంగా ఉన్నాయని చెప్పి ఆ వ్యాపారస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా ఈ వారం రోజుల్లోనే కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులు కూడా కొనాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, నెల్లూరు నుంచి.